ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని జీవవాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. హిబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 14. వితౌట్ హోలీనెస్ నో వన్ విల్ సీ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు బిడ్డవైన నీకు నాకు అందరికీ ఒక విశ్వాసం ఉంది. అదేంటంటే నరకం నుండి తప్పింపబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము, దేవుని సన్నిధికి వెళ్తాము అన్న విశ్వాసం ఉంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. ఎప్పుడైతే నీవు క్రీస్తుని విశ్వసించావో నీ జీవితం మారాలి. ప్రతిదినం ఎలా జీవిస్తున్నావు? నీ హృదయపు ఆలోచనలు, నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు, నీ మాటలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించు. దేవుని భయం నీలో ఉందా? దేవుని వాక్యం వినడమే కాదు, ఆ వాక్యానికి లోబడి జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవించాలని ప్రాకులాడుతున్నావా? యథార్థంగా, నిందారహితంగా, మచ్చలేని వారిగా ఉండాలన్న ఆశ నీలో ఉందా? ఒకానొక రోజు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నావు. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలో ఆలోచించు. లోకానుసారమైన జీవితాలను చూసి పోల్చుకోవద్దు. దేవుని జీవవాక్యంతో నీ జీవితాన్ని పోల్చుకో. ఎందుకంటే నీవు లోక సంబంధివి కావు, యేసయ్యే నిన్ను ఈ లోకం నుండి ఏర్పరచుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్, యూ హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ గాడ్. ద ఫ్రూట్ యూ గెట్ లీడ్స్ టు శాంటిఫికేషన్ అండ్ ఇట్స్ ఎండ్ ఎటర్నల్ లైఫ్. సో ప్యూరిఫై యువర్ సెల్ఫ్ యాజ్ ద లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ప్యూర్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిత్య జీవము అన్న వాగ్దానం మనకున్నది. కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొనవలెను. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నీవును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడవై పరిశుద్ధురాలివై ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. యేసయ్యా, మోసకరమైన హృదయంను మాలో తీసివేసి పరిశుద్ధమైన హృదయంను మాకు దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన జీవితం జీవించుటకు, నీ సన్నిధికి వచ్చుటకు కృప దయచేయుమని, ఎవ్వరూ సమీపించలేని తేజస్సులో నివసించు తేజోమయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.